ఒక్క నిమిషం. అందరికీ నమస్కారం. సో ఈరోజు మనం ఒక బెట్టింగ్ కేస్ క్రాక్ చేసాము. సో ఫర్ ద లాస్ట్ ఫ్యూ డేస్ కొంత రోజు ముందు నుంచి మనకు జావేద్ అని ఒక అతను, జావేద్ అలియాస్ బాలాజీ అండ్ జీలాని, వీళ్ళిద్దరు బెట్టింగ్లో ఇన్వాల్వ్ అవుతున్నారని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో వీ హ్యాడ్ పుట్ దెమ్ అండర్ డిజిటల్ సర్వేలెన్స్ ఫర్ ద లాస్ట్ ఫ్యూ డేస్. తర్వాత ఈరోజు మనకు వీ యాక్టెడ్ ఆన్ సమ్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ అండ్ టీ మూమెంట్స్ అని ఒక షాప్లో ఎర్రగుంట్ల మెయిన్ రోడ్లో బైపాస్లో ఉంది. సో అక్కడ వెళ్ళి మనం రైడ్ చేసాము. అప్పుడు ఈ జావేద్ అని ఒక అతను అలాంగ్ విత్ జిలాని ఇంకా 17 మందికి హీ వాజ్ డిస్ట్రిబ్యూటింగ్ మనీ ఫ్రమ్ ఇల్లీగల్ బెట్టింగ్ గెయిన్స్. సో అవన్నీ మనం పట్టుకున్నాము అండ్ వీ అరెస్టెడ్ దోస్ పీపుల్ ఆల్సో. అందరూ అరెస్ట్ చేసిన తర్వాత మనం ఇన్వెస్టిగేషన్ చేసాము, ఇంటర్గేషన్ చేసాము. దాంట్లో వీళ్ళు బ్యాంక్ అకౌంట్స్లో ఉన్న ఒక 14,12,288 రూపీస్ కూడా మనం ఫ్రీజ్ చేసాము. ఇన్ఫ్యాక్ట్ అప్పుడు సీజ్ అయిన అమౌంట్ అక్కడ షాప్లో రికవర్ అయినది అరౌండ్ 11,34,000 రూపీస్. సో టోటల్గా మనం 25,46,288 రూపీస్ సీజ్ చేసాము. ఫ్రోజన్ అమౌంట్ అండ్ సీజింగ్ టోటల్ అమౌంట్ అన్ని. అండ్ 17 మొబైల్ ఫోన్స్, ఒక ట్యాబ్లెట్ కూడా సీజ్ చేసాము. దీస్ హ్యావ్ బీన్ యూస్డ్ ఫర్ బెట్టింగ్. సో ఇది మోడస్ ఆపరాండి అనేది ఎక్కడ ఉంటుందంటే దిస్ జావేద్ అండ్ జిలాని వాళ్ళు తాజ్ 777 అని ఒక క్రికెట్ బెట్టింగ్ యాప్ ఏపీకే పట్టుకుంటారు. ఏపీకే పట్టుకొని దే డిస్ట్రిబ్యూటెడ్ టు ప్లేయర్స్ అండ్ అది యూస్ చేసి వాళ్ళు బెట్ చేస్తారు అండ్ సెండ్ ద మనీ టు జావేద్. సో ఎవ్రీ వీక్ ఒక రోజు లైక్ టుడే కూర్చిపెట్టి అందరూ లాసెస్ అండ్ గెయిన్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. అండ్ సో వీ ఆల్సో ఫౌండ్ అప్పర్ లింక్స్ టు జావేద్ పైన ఎవరు ఉంటారని మనం వీ హ్యావ్ ఫౌండ్ అ కపుల్ ఆఫ్ పీపుల్. వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ అండ్ సో a couple of them are spread throughout India and outside India also. So we have mounted a watch and surveillance on them also. We'll swiftly move to apprehend them also. So ఇప్పుడు ఈ టీంలో the team was led by టూ-టౌన్ సిఐ వంశీ గారు అండ్ ఎస్ఐ రాఘవేందర్ రెడ్డి గారు అండ్ కానిస్టేబుల్స్ గురుశేఖర్ గారు, మధుసూదన్ రెడ్డి గారు అండ్ హెడ్ కానిస్టేబుల్ సంజీవ్ గారు. సో ఎవ్రీబడి యాక్టెడ్ వెరీ వెల్ అండ్ స్విఫ్ట్గా వెళ్ళి అన్ని అరెస్ట్ చేయడం, రైడ్ చేయడం, సీజ్ చేయడం, దే డిడ్ వెరీ వెల్, వెరీ గుడ్ జాబ్. సో వీ హ్యావ్ బీన్ అండ్ నేను ముందే చెప్పాను దట్ వీఆర్ యూజింగ్ ద న్యూ లా, బిఎన్ఎస్ సెక్షన్లో ఆర్గనైజ్ క్రైమ్ పెట్టి విల్ మూవ్ ఫర్ serious
సీరియస్ కేసు పెట్టి విల్ ప్రొసీడ్ అని నేను ముందే చెప్పాను. సో అట్లనే వీఆర్ పుట్టింగ్ ఆర్గనైజ్ క్రైమ్ సెక్షన్స్ అండ్ మూవింగ్ అహెడ్ విత్ ఇట్. 46,288 దీంట్లో 14,12,288 రూపీస్ మనం బ్యాంక్లో సీజ్ చేసాము. సో వీళ్ళు ఏం చేస్తారంటే కొంత అమౌంట్ ఫిజికల్గా హ్యాండిల్ చేస్తారు, కొంత అమౌంట్ ఆన్లైన్లో పంపిస్తారు. సో ఆ రిలేటెడ్ అకౌంట్స్ కూడా మనం ఫ్రీజ్ చేసాము. క్యాష్లోనే మనకు 11,34,000 విత్ ద పర్సన్ మనం రికవర్ చేస్తాము. ఇంకా ఉన్నారు. సో మనం ఈరోజు మాత్రం ఇంతమంది పట్టుకున్నాము. ఇది డౌన్ స్ట్రీమ్. అప్ స్ట్రీమ్లో ఎవరెవరు ఉంటారనేది వీఆర్ వర్కింగ్ అవుట్. అండ్ వాళ్ళు ఇక్కడ లోకల్లో లేదు, బయట ఉన్నారు. సో వీ హ్యావ్ కలెక్టెడ్ అ లాట్ ఆఫ్ ఇంటెలిజెన్స్. వీళ్ళు ఫోన్స్ నుంచి ఎక్కడ నుంచి ఆ ఏపీకే ఫైల్ వచ్చింది, ఎక్కడ అల్టిమేట్గా డబ్బులు వెళ్తుంది అన్ని చూస్తున్నాము. సో వీఆర్ లుకింగ్ అట్ దట్ అండ్ eventually we'll catch them also.